జై శ్రీరామ్ 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు వృషభ రాశిలో ఉన్నారు, దశమ స్థానంలో ఉన్నారు. మీకు కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కానీ కెరియర్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కానీ మీకు మంచి డెవలప్మెంట్సే ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే గనక శని గారి దృష్టి దశమ స్థానం మీద ఉన్నది మరియు సూర్యుడు శని బద్ధ శత్రువులు. సింహ లగ్నానికి అస్సలు యోగకారకాని గ్రహము శని. అలాంటి శని దశమ స్థానం చూస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. సూర్య భగవానుడు ఉన్నారు కాబట్టి కెరియర్లో మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కొంచెం కష్టం అనేది ఉంటుంది. గురువు గారు మిథున రాశిలోకి వచ్చారు, లాభస్థానంలో ఉన్నారు. చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ధనం అనేది మల్టిపుల్ వేస్ రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. రాహువు మీన రాశి నుంచి ఆయన కుంభరాశికి వచ్చారు. అలాగే కేతువు లగ్నానికి వచ్చారు. సప్తమ స్థానంలో రాహు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా మీ జన్మ జాతకంలో కనుక రాహు భగవానుడు కనుక బలహీనంగా ఉంటే గనక ప్రస్తుతంలో మీకు ఇబ్బందులు ఉంటాయి. మ్యారేజ్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అష్టమంలో శని ఉన్నారు, అష్ట కష్టాలను చూస్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ పరంగా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా మాత్రం చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్లో రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వారం అనేది చాలా సంతోషంగా ఉంటారు. నవమ స్థానంలో బుధుడు ఉన్నారు. మీరు బిజినెస్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారు. బిజినెస్లో మంచి కాంట్రాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇది చాలా మంచి విషయము. 0 నుంచి హీరో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బిజినెస్ పరంగా లక్ అనేది ఫేవర్ అవుతుంది. బిజినెస్లో చాలా సంతోషంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి, గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లలితా సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్తు వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.